నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశిలో పుట్టిన వారికి 12 సంవత్సరాల శత్రువు దొరికాడు. ఈ 2026 ఆగస్టు 31వ తేదీ లోపు మీకు జరిగేటటువంటి అతిపెద్ద సంఘటనలు ఇవే. ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ వెంటబడుతున్నారు. ఇక ఈ వృషభ రాశి వారికి 12 సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు. అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ వెంటబడుతున్నారు. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ 12 ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు, అలాగే వీరి వెంటబడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు, ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఆగస్టు 31వ తేదీన జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాము. వృషభ రాశి వారి మనస్తత్వం చూస్తే గనుక ఈ రాశి వారి రహస్య స్వభావాలని కొన్నిసార్లు చెప్పుకోవాలి. అంటే వీరందరితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడం వీరికి కొన్నిసార్లు నచ్చదు. బయట వ్యక్తులకు ఎదుటి వారికైతే ఏ విషయాలు తెలియజేయాలో అవి మాత్రమే మాట్లాడతారు, అంతవరకు మాత్రమే చెప్తారు. కానీ అన్ని విషయాలు మాత్రం బయట వ్యక్తులతో అస్సలు చెప్పడం వీరికి నచ్చదు. అలాగే వీరి మనస్సులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితోటి కూడా చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసిన దాన్ని నలుగురికి చెబుతూ ఉంటారు. దానికి 4 మాటలు జోడించి మరీ చెబుతారు. కానీ ఈ వృషభ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలిగిన వాళ్ళైతే కానే కాదు. అదేవిధంగా ఈ రాశి వారు చాలా తెలివితేటలు గలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఈ రాశి జాతకులకు ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. వీరి యొక్క జాతకాన్ని మనం చూస్తే గనుక వీరి రాశి వ్యక్తులు భూమి, వాహనం, యంత్ర, యాక్టింగ్, రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసొస్తాయి. ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయని చెప్పొచ్చు. భూముల ధరలు పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఈ రాశి వాళ్ళ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా సాఫీగా సాగిపోతుంది. అలాగే వీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చేయరు. ఏమాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరు అనే చెప్పుకోవచ్చు. అలాగే వీరిది సిద్ధాంతాలను వీరు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారు వాటి కోసం వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతోంది. అంటే మీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులే కావచ్చు, మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, మీ కీడును కోరుకునే శత్రువులు మీ చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకనంటే గనుక ఈ రాశి వారిది మంచి స్వభావం, మంచి మనస్సు కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారు అని వీళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం మీ వెనకాల చెరిగోతులు తవ్వుతున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేని వాళ్ళు అనేక రకాల శత్రువులు, కుట్రలు పన్నుతున్నారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలైతే ఉంటున్నాయి. ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకునేటటువంటి అవసరం ఏమీ లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉంటూనే వారికి బుద్ధి చెప్పాలి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు గనక షేర్ చేసుకున్నట్లయితే గనుక మీరు మాత్రం మీ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనలను ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా, అలాగే వారు మన కీడుని కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తి మాటలను నమ్ముతూ ఉంటారు. ఇక ఈ విధంగా మీరు గనక చేస్తే గనుక మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వాళ్ళుగా మిగులుతారు. అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతున్నారు. అలాగే మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్న వాళ్ళుగా మారుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ ఆగస్టు 30-31వ తేదీల్లో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనబడుతోంది. మీ శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు.
అంటే మీ శత్రువులు ఎవరు దగ్గర అయితే మీ గురించి నెగటివ్‌గా ప్రచారం చేస్తున్నారో, వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారు అని ఈ ఆగస్టు 30, 31వ తేదీలు ఈ 2 రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలైతే ఉంటున్నాయి. అదేవిధంగా ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంటబడుతున్నట్లుగా మీకు అర్థం కాబోతోంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేయాలని చూసినా గానీ, వాళ్ళు మాత్రం మనతో మాట్లాడాలని, ఎంతో మనతో ఫ్రెండ్‌షిప్ చేయాలని మాత్రం ట్రై చేస్తూనే ఉంటారు. అలాగే బంధాన్ని కొనసాగించాలని చూస్తూ ఉంటారు. ఇక అటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ వెంటపడుతున్నారు. వారి మూలంగా మీ జీవితంలో అనేది సంపూర్ణంగా మారిపోబోతోందని చెప్పుకోవచ్చు. కొన్ని సార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా! అలాగే చూస్తూనే ఉంటాము కదా! అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా అయితే ఉందో, ఇక ముందు మీ యొక్క జీవితం అనేది కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది అంటే గనుక, ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటూ ఉన్నారు. అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలకు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్‌కి తీసుకొస్తోంది. అంటే మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు. ఎలా అని అంటే గనక, ఒకవేళ మీ ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశం వారి ద్వారా మీకు దొరకొచ్చు. అంటే ఇంటర్వ్యూస్‌కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఉద్యోగం సంపాదించాలి అంటే మీరు వ్యాపారాలు అయితే ఎలా చేయాలి గనుక, వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో కూడా మీకు సూచనలు ఇస్తూ ఉంటారు. కొన్ని వ్యాపార అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతోంది. ఇటువంటి అంశాలన్నీ కూడా గురించి పూర్తి అవగాహన మాత్రం ఆ ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారు మీకు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు, ముగ్గురు కనిపించరు. ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో మీకు పరిచయం అవుతారు. ఒకరు ఆఫీసులో ఉద్యోగపరంగా పరిచయం అయితే, ఇంకొకరు ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు. మరొకరు బంధువుల రూపంలో మీ జీవితంలోకి రావచ్చు, లేదా స్నేహితుల రూపంలో ఎదురవచ్చు. ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక కారణంగా మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని మార్చేందుకు ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరు మీకు ఖచ్చితంగా దొరుకుతారు. ఈ నెల ఆగస్టు 30, 31వ తేదీలలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది రాబోతోంది. అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు, ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్న వ్యక్తులు ఎవరు అనేది కూడా మీకు తెలుస్తోంది. ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు కూడా అటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నీ గురించి కూడా ఒక క్లారిటీ అనేది మీకు వస్తోంది. ఈ సమయంలో మీరు వాటిని గ్రహించి ముందడుగు వేస్తూ మీ జీవితాన్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవడం బాధ్యత మీరు వహించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఒక ఆదివారం రోజున గోమాతను సేవించండి. గోమాతను సేవిస్తే సకల దేవతలు సేవించిన విధంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.